ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ వాళ్ళ ఇంటికి వచ్చిన స్వామీజీ మీ ఇంట్లో దుష్ట గ్రహాలు పోవాలంటే అమ్మవారి పూజ చేయక తప్పదని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సరే అని చెప్పేసి అమ్మవారి పూజకి రెడీ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పల్లవి అయితే అమ్మవారికి నెయ్యి ఒక కన్నం పెట్టేసి ఆ నెయ్యిని మొత్తం నేలపాలు చేస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ అత్తయ్య అయితే, అమ్మ అవని లోపలికి వెళ్ళి నెయ్యి తీసుకొని రా అమ్మ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని లోపలికి వెళ్ళి నెయ్యి తీసుకొని రావడానికి వెళ్తుంది. ఇంతలో అక్కడున్న నెయ్యి లోపల లేకపోవడంతో, అత్తయ్య ఇక్కడ నెయ్యి లేదు, నెయ్యి మొత్తం నేలపాలైంది కుండలో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ అత్తయ్య, ఏది నేను వెళ్తాను, బయటికి వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే, లేదు నేను త్వరగా వెళ్ళి తీసుకొని వస్తాను, మీరు పూజ దగ్గరే ఉండండి, పంతులు గారు వచ్చే టైం అయ్యింది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య సరే అని వెళ్ళు అని చెప్పేసి అంటుంది. అక్కడికి స్వామీజీ వచ్చేస్తూ ఉంటారు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న స్వామీజీ అయితే, ఏరి దంపతులు కూర్చోవాలి అని చెప్పాను కదా, మీ పెద్ద కొడుకు పెద్ద కోడలు ఏరి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ మామయ్య అయితే, మా పెద్ద కోడలు బయటికి వెళ్ళింది, తన కోసమే ఎదురు చూస్తున్నాం పంతులు గారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వామీజీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు పూజ టైంలో బయట వెళ్ళటం ఏంటి, ఇంట్లో లేకుండా, నేను చెప్పాను కదా అందరు ఇంట్లోనే ఉండాలి, పూజకి సరైన టైంలోనే చెయ్యాలి అని చెప్పాను కదా, అందరి మీద ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న పల్లవి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు అవని పూజలోకి ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.